ముచ్చట్లు షురు. జాతరంటే జాతరే గులాబీ జాతరే, జజ్జన కరి జనారే బిఆర్ఎస్ బలారే. ఈ ఆదివారం మన తెలంగాణలో ఏమైతుందో ఎరికే కదా మీ అందరికీ. పండుగ, పెద్ద పండుగ, గులాబీ పండుగ నడుస్తుంది. మన రాష్ట్రమే కాదు, దేశం సూపు ఎలుకతుర్తి మీదనే ఉన్నది. కేసీఆర్ సారు సభ పెడితే ఎట్లుంటుందో మల్లో మల్క అందరికి అర్థమవుతుంది. కేసీఆర్ సారు స్పీచ్ ఇస్తే జనం ఎట్లా వింటారో లోకానికి అర్థమవుతుంది. అసలు నన్ను అడిగితే ఈ ఎలుకతుర్తి సభ కోసం జనాలు బీఆర్ఎస్ కార్యకర్తలే కాదు, షెయి పార్టీ పువ్వు పార్టీ వాళ్ళు కూడా బాగా ఎదురు చూస్తాండ్రోళ్ళు. 27వ తారీఖు ఎప్పుడొస్తుందా, ఎప్పుడెప్పుడు కేసీఆర్ సారు స్పీచ్ ఇస్తాడా, ఏం మాట్లాడతాడు, ఎట్లా మాట్లాడతాడు అని అనుకుంటా ఎదురు చూస్తాన్రంట. పాండ్రి మరి ఈ గులాబీ జాతరకు ఎట్లా తయారైతానరో అరుచుకొనొద్దాం మనం. రాండ్రి జల్దినా అలా చూస్తాన్రా, దండు దండు కదిలింది. గులాబీ జాతరకు ప్రయాణం కట్టింది. ఈ ఐతారం నాడు ఎలుకతుర్తిలా బీఆర్ఎస్ పండుగ ఉన్నది కదా. వందలు వేలు కాదు, లక్షల మంది కేసీఆర్ సారు స్పీచ్ ఇనేందుకు ఒక్క జాగల కత్తాండ్రు. ఇక ఇప్పటికే ఊరు వాడ ముందస్తు సంబరాలు నడుస్తూనే ఉన్నాయి. ఎడ్ల బండి మీద రైతులు కార్యకర్తలు ప్రయాణం కట్టిర్రు. అగ్గగ్గగ్గో చూస్తాన్రా మన ఎర్రవెల్లి దయన్న. సూర్యాపేట నుంచి ఎడ్ల బండి మీద బీఆర్ఎస్ సభకు పోతున్నోళ్లకు ఎదురుపడ్డాడు ఎర్రబల్లి సారు. వాళ్ళతోని కలిసి పాదయాత్ర చేసిండు. ఎడ్ల బండి నడిపి వాళ్ళను ఎలుకతుర్తి సభకు సాగదోలిండు. ఇగో ఇటు చూడురులో మన గిరిజనులు ఎలుకతుర్తి సభకు అందరం కలిసిపోతామని ప్రతిజ్ఞ చేస్తాండ్రు. ఇంటింటికి పోయి బొట్టు పెట్టి మరి ఊరి జనాలను పిలుస్తున్నారు. అంటే చూడు బీఆర్ఎస్ పార్టీని వీళ్ళు ఎంతగానం కడుపులో పెట్టుకున్నారో. వీళ్ళనే కాదుల్లా కార్ల ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ఊరు వాడ సంబరాలే సంబరాలు. అగో ఈ అన్న చూడురులో ఎలుకతుర్తి సభ కోసము పాదయాత్రలు, సైకిల్ యాత్రలు చేస్తాండు. జయప్రదం చేద్దాం, జయప్రదం చేద్దాం, జయప్రదం చేద్దాం, జయప్రదం చేద్దాం. జై కేసీఆర్, జై తెలంగాణ. నిజం చెప్తున్నా, ఈ బీఆర్ఎస్ సభ లక్షల మందితోని సమ్మక్క సారక్క జాతరను యాదిగ్దేస్తది అని అనిపిస్తున్నదల్లా. ఏ ఊరికి ఓ, ఏ ఇంటికి ఓ ఎలుకతుర్తి సభ గురించే మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ సార్ మాటలను దగ్గర నుంచి వినాలని ఎలుకతుర్తి తొవ్వబడతాండ్రు. ఖాళీ జనాలు బీఆర్ఎస్ వాళ్ళే కాదు, ఆఖరికి షెయి పార్టీ వాళ్ళకు కూడా అర్థమైంది ఈ సభ దేశంలోనే పెద్ద ధూమ్ ధామ్ చేస్తదని. అంతెందుకు, ఇగో ఈ దానం నాగేందర్ అనే తీసుకోరాదురోల్లా సారు ఇప్పుడు షెయి పార్టీ కదా, ఏమంటున్నాడో ఈనాలే మీరు ఈనుండ్రి. కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తాను. ఇగో ఇది కదా బీఆర్ఎస్ పార్టీ అంటే, పగోళ్లతోని కూడా శబాష్ అనిపించుకుంటది. ఇగో ఇంకో దిక్కు ఎలుకతుర్తి బహిరంగ సభ జరిగే మైదాన్ కాడికి మన బీఆర్ఎస్ లీడర్లు కూడా పోయి పనుల గురించి అరుచుకుంటాండ్రు. రాష్ట్రంలో అసలు అస్తిత్వం అనేటటువంటిదే అదృశ్యమైపోతున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ వాళ్ళం, తెలంగాణ వాదులం, మాది తెలంగాణ, మేము తెలంగాణ వాళ్ళం అని మర్చిపోతున్నటువంటి సమయంలో 2001లో కేసీఆర్ గారు పిడికిలు బిగించి బయటకు వచ్చి ఇది మన తెలంగాణ భాష, యాస, ఇది మన పాట, ఇది మన పండుగలు, ఇది మన సంబరాలు, ఇది మన తెలంగాణ తల్లి అని మొత్తం బిడ్డలందరికీ కూడా తెలంగాణ తల్లిని పరిచయం చేసి అందరిలో కూడా పోరాట స్ఫూర్తిని నేర్పినారు. తెలంగాణ వాదాన్ని ప్రజల్లో నిలబెట్టినటువంటి పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ. అందుకోసమే ఇవాళ 25 వసంతాల పండుగను సంబరంగా చేసుకోవాలి. చరిత్ర తెలిసినోడే భవిష్యత్తు నిర్మించుకోగలుగుతాడని ఇవాళ ఈ సంబరం జరిగేది తెలంగాణ నవ యువకుల కోసం. వారికి మన పోరాట పటిమను, పోరాట చరిత్రను తెలియజేయడం కోసం ఈ సంబరం జరుగుతూ ఉన్నది. అందుకే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ సంబరానికి తెలంగాణ యువత అంతా కూడా కదిలి రావాలని చెప్పి ఈ వరంగల్ గడ్డ నుంచి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ ఎలుకతుర్తి సభ కూడా తెలంగాణ చరిత్రలో ఖచ్చితంగా ఒక మైలురాయి లాగా నిలబడిపోతుంది అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా చూడవచ్చు.
ఇది ఒక తెలంగాణ కుంభమేళలాగా జరగబోతా ఉంది. మొత్తం 50 మంది తెలంగాణ బిడ్డలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేత వంచింపబడ్డటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు రావాల్సిందిగా మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అన్నట్టు మీరు కూడా రెడీగా ఉన్నారు కదా గులాబీ జాతరకు? అదే అంటున్నా మరి. నిజంగా ఈ టెర్రరిస్ట్ వాళ్ళను ఎంత తన్నినా తప్పు లేదోల్లా, సంపినా పాపం లేదు. ఒకలా ఇద్దరా 26 మంది పానం తీసిండ్రంటే ఏందన్నట్టు? అసలు వాళ్ళు మనుషులేనా లేకుంటే ఇంకేమన్నానా? పాకిస్తాను టెర్రరిస్టు కాలేనట కాదోల్లా వాళ్ళు. అయినా వాళ్ళు అంతగానం తెగబడ్డాక వాళ్ళు ఇంకా దొరకకపోవడేందో నాకైతే అర్థమైతలేదు. అసలు వాళ్ళు మన దేశంలో అంత ధైర్యంగా ఎట్లా చచ్చిరో తెలుస్తలేదు. కానీ వాళ్ళను మాత్రం ఇడిచిపెట్టుడే ఉండొద్దల్లా. మన బలమేందో బలగమేందో చూయించుడే కావాలి అని మన దేశం అంతా చెప్తున్నది కదా. మరి ఏమైతుందో చూడాలి. ఇక ఇప్పుడైతే ఈ ముచ్చట మల్క చూడండి మీరు. మన టూరిస్టులను చంపినాక ఆ ఉగ్రవాదులను ఇడిసి వెట్టనే పెట్టద్దు, వాళ్ళను పొతం చేసుడే కావాలి, వాళ్ళకు బుద్ధి ఎప్పుడే కావాలని జనం అంటేనే ఉన్నారు కదా. ఇక మన ప్రధాని మోడీ సార్ కూడా గదే మాట చెప్పుకొచ్చిండు. ఆ ఉగ్రవాదులు ఏడ జాక్కున్నా వాళ్ళని దొరకబట్టుడే ఉంటది, వాళ్ళు కళలు కూడా అనుకో తీర్ల శిక్ష చేసుడే ఉంటది. ఇంట్లో ఇంకో మాట లేనే లేదని చెప్పుకొచ్చిండు. టుడే ఫ్రమ్ ద సాయిల్ ఆఫ్ బిహార్ ఐ సే టు ద హోల్ వరల్డ్, ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రాక్ and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in this time. ఇగో ఇంకో దిక్కు మన దేశము ఆ పాకిస్తాన్ కు మొసమరకుండా చేస్తుంది. అసలు ఈ పాకిస్తాన్ తోని సోపదే అద్దు, మాట ముచ్చట అసలే అద్దు అనుకుంటా ఇండియా పాకిస్తాన్ బార్డర్ను మూసేసిందట. ఇక ఆ దేశం నుంచి మన దేశానికి విమానాలు అచ్చుడు పోడు ఉండకుండా మొగుల మీద కూడా తువ్వ బంద్ పెట్టిందట. ఇక పాకిస్తాన్ దేశానికి నీళ్లు లేకుండా ఎండబెట్టి ఉపాయం కూడా చేసింది మన దేశం. సింధు నది నీళ్ల ఒప్పందాన్ని రద్దు చేసి దెబ్బ కొట్టింది. ఈ దెబ్బతో వాళ్ళకు నీళ్లు లేక హరిగోసపడతారు. ఈ క్రికెట్ ఆట కూడా పాకిస్తాన్ తోనే ఆడుడే ఉంటదట. ఇక వాళ్ళ సినిమాలు మనకాడ కూడా ఆడనియరు. ఇప్పటికే పాకిస్తాన్ యాక్టర్ నటించిన ఒక సినిమాను ఇప్పుడు మన దేశంలో నిషేధం కూడా పెట్టిరు. మన దేశం ఇట్లా ఉపాయం చేస్తుంటే ఈ పాకిస్తాన్ దేశం తోక జాడితేనే ఉన్నది, ఏదో క్షిపణి ప్రయోగాలు చేస్తుందట. అంటే ఇంకా రెచ్చగొట్టుడు అన్నట్టే కదా. ఇంకో దిక్కు ఈ ఉగ్రవాదుల కోసం మనం ఇంట్లో దేవులాడుతూనే ఉన్నారు. చెట్టు పుట్ట అంత జల్లెడ పడుతుర్రు. అగర్సే ఆ ఉగ్రవాదులు వాళ్ళు కనబడితే వాళ్ళ అడ్రస్ చెప్పిన వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఇనాం కూడా ఇస్తారట. అయినా వాళ్ళు ఇంకా దొరకకపోవడేందో ఎడజాక్కున్నారు కావచ్చు. అయినా ఎన్నొద్దులను తప్పించుకొని తిరుగుతారు పాటు. మొత్తానికి భారత్ పాకిస్తాన్ దేశాల నడుమ యుద్ధమే అత్తదా ఏంది అనంత నడతా కథ. నిజంగా జనాలకు ఎన్ని రందులు రప్పలున్నా ఓర్చుకుంటారు కానీ బట్టగుండు అత్తే మాత్రం చక్కగా నిద్ర కూడా ఓరట కదా. అసలు బట్టగుండు ఉంటే ఏమవుతుందో నాకు తెలుస్తలేదుల్లా. సరే ఇక గాచారం మంచిగా లేక వచ్చిందే అని అనుకుందాం, నా రాతనే గిట్లుంది అని అనుకొని ఉన్న బట్టగుండుకు నూనె పెట్టుకొని రోజు దుసుకుంటే అయిపోతుంది కదా వల్ల. ఓహో నాకు మళ్ళా విజయ్ దేవరకొండ లెక్కనే జుట్టు ఉండాలి, అబ్బాస్ కటింగ్ లెక్కనే దుసుకోవాలి అని సోకులకు పోతే ఎట్లా అన్నట్టు. ఇగో గట్ల ఆశపడే కొందరు అసలుకే ఎసరు తెచ్చుకున్నారు. ఏమైందో చూడురిగా మీరే. గీ విక్రమార్కుడు సీను మీకు ఆదుకుండే ఉంటది. గుండు సీను అందరిని గుండు కొరికిస్తాడు. అగో అసోంటి సీనే మన పట్నంలో మళ్ళోసారి జరిగింది. ఇగో ఈడ జనాలు ఎగబడుతురు చూడు. వీళ్ళు బట్టగుండు మీద జుట్టు మొలిపించుకునే పని మీద ఉన్నారు. అరే అవంటే మన హైదరాబాద్ ఉప్పల కాడికి ఒకడు ఢిల్లీ నుంచి వచ్చి బట్టగుండు దుకాణం పెట్టిండోలా. 1000 రూపాయలు ఇస్తే మీ గుండు మీద జుట్టు మొలిపిత్తా అని ఇన్స్టాగ్రామ్ లో సాటింపేసిండు. ఇంకేమున్నది, బట్టగుండు ఉన్నోళ్లకు ఆడుడే చూడంగానే ప్రపంచానికి గెలిచినంత సంబరం అనిపించింది. పోతే 1000 రూపాయలు అత్త అర్జున్ రెడ్డి హెయిర్ స్టైల్ అనుకుంటా ఇగో ఈ దుకాణం కాడికి లైన్లో కట్టిరు. ఇగో వీళ్ళని చూడూరి ముగ్గురు మునగాలు బట్టగుండు పోతుందని ఎన్ని ఆశయాలు పెట్టుకున్నారు.
అయితే ఆ దుకునపోడు ఏం చేసిందంటే బట్టగుండు పోవాలంటే మొత్తం గుండు కొరగాలి, ఆ గుండు మీద నూనె రాయాలి, 3 నెలల తర్వాత అద్దనగా జుట్టు వస్తుందని చెప్పిండోలా. ఇక ఆడు చెప్పినట్టుగానే గుండు కొరిగించుకున్నారు, నూనె రాయించుకున్నారు. అంతల్నే చుట్టుముట్టున్న జనాలకి ఎందుకో వీళ్ళ మీద అనుమానం కొట్టింది. ఎందుకన్నా మంచిదని పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి బట్టగుండును మాయం చేస్తున్న అరెస్ట్ చేసిరట. ఇసోంటిదే 2 వారాల కిందట పాత బస్సులో కూడా జరిగింది. సేమ్ సీన్, సేమ్ గుండ్లు, సేమ్ నూనె, సేమ్ మోసం. అప్పుడే అంత టామ్ టామ్ చేసిరు. అయినా కానీ చూడు ఇంతమంది మళ్ళా నమ్ముతూనే ఉన్నారు. ఇక వీళ్ళని ఏమనాలే, అరే ఒక్కసారి బట్టగుండు వచ్చిందంటే మళ్ళా జుట్టు వచ్చుడు కల్లా. అగర్స గట్ల వచ్చేదే అయితే పెద్ద పెద్దలు కోట్ల రూపాయలు ఇచ్చి బట్టగుండు మాయం చేసుకోకపోదురా కాత. కానీ 1000 రూపాయలకు జుట్టు వస్తుందనడుతోనే నమ్ముడేనా ఏందో ఏమప్పో. ఇప్పుడు పోలీసుల పనేంది? దొంగలను పట్టుకునుడు, దోపిడీలు కాకుండా చూసుడు, అన్యాయాన్ని ఎదిరించుడు, అక్రమాన్ని ఆపుడు. చాలా ఎక్కువ చెప్తున్నా కదా, కానీ వాళ్ళు చేయవలసిన పని గదే. కొందరు గిట్లనే సిన్సియర్గా ఉంటారు, వాళ్ళకి నా సెల్యూట్. కానీ ఇంకా కొందరు ఏం చేస్తారు, వాళ్ళ దొంగలకు సద్దులు మోస్తారు అని అనకూరి దయచేసి. ఒక పోలీసే దొంగలకు దొంగ అయిపోయిండు, మోసగాళ్లకు మోసగాడు లెక్క మారిపోయిండు. మరి అంత చక్కని పోలీసు ఏడున్నాడో ఎరికేనా? పాండ్రి చెప్తా. గా సక్కదాన పోలీసు సైబరాబాద్ సిపి సార్ దగ్గర గన్మెన్ గా పనిచేస్తాడు. పేరు శేఖరు. మరి సిపి కాడ గన్మెన్ అంటే మస్తు స్ట్రిక్ట్ ఉంటాడు, నియదుగుంటాడు అని అనుకుంటాం కదా. కానీ దొంగల్నే దోసుకున్నాడు. ఇప్పుడు అరెస్ట్ అయిపోయి 1, 2, 3 అనుకుంటా ఊచలు లెక్క పెడుతుండు. ముచ్చటేందంటే రంగారెడ్డి జిల్లాలో ఒక ఫామ్ హౌస్ లో 4 కర్ణాటకోళ్ళు హవాలా పైసలు మంచుకునే పని పెట్టుకున్నారు. అంతా ఇద్దరు కామాలు ఉదర్ కామాలు ఉదర్ అనుకుంటా దందా చేస్తురట. అంతనే గన్మెన్ శేఖర్ సార్ వాళ్ళ కాడకి వచ్చిండు. మరి గట్ల హవాలా దందా చేసేటోళ్ళు దొరికినప్పుడు అరెస్ట్ చేయాలి, కానీ చేయలేదు సార్ వారు. వాళ్ళని ఉల్టా బెదరగొట్టి 25 లక్షల రూపాయలు ఎత్తుకపోయిండట. ఇక ఎప్పురి కథ. ఈ పోలీసు దొంగలకే దొంగనేనా కాదా? మరి ఎట్లా దొరికిందంటే దొంగ దందా చేసేటోళ్ళల్లా ఒకరి ఈగో బాగా హట్ అయిపోయినట్టున్నది. నేను దొరికినా మంచిదే, పోలీసు మాత్రం పట్టించుడే కావాలనుకున్నాడట. డైరెక్ట్ పోలీస్ టౌన్కి పోయి గిట్ల సంగతి మేము దొంగ పని చేస్తుంటే పోలీసు వచ్చిండు, మాకంటే పెద్ద గది దొంగ అయిపోయిండని చెప్పిండట. వెనకషిరి పోలీసులు ఎంక్వైరీ చేసి సాటి పోలీసులు అరెస్ట్ చేసిరు. అదన్నట్టు ముచ్చట. మొత్తానికి దొంగలతో సోపతి పట్టో లేకుంటే దొంగల పనే మంచుకున్నది అనుకున్నాడు, కానీ పోలీసే దొంగ లెక్క మారిండు. అంటే దొంగ పోలీస్ అన్నట్టు కాదోళ్ళ. ఏమన్నంటే కోపాలు బాగా వస్తాయి, కానీ జనాలు అంత బిజీగా ఉంటారోళ్ళ నాకు చెప్పుర్రు మీరు. ఇప్పుడు రోడ్ మీదకి వచ్చినప్పుడు నెమ్మదిగా పోతే ఏమవుతుంది? జల్దీ పోయి ఏమన్నా కట్టెలు కట్టేది ఉన్నదా చెప్పుండ్రి? అయినా పానం కంటే ఎక్కువ ఈ లోకంలో ఏదన్నా ఉన్నదా చెప్పుండ్రి? కానీ ఆ పానాలకే విలువ లేకుండా పోతున్నది వల్ల. ఏదో ఎత్తిపోతుంది అన్నట్టే రయ్యమని రోడ్ల మీద దూసుకుపోతారు. ఆఖరికి అసలుకే మోసం తెచ్చుకుంటారు. చూడురి మీరే కొందరు రోడ్ల మీద ఎలాంటి కథలు పడ్డారో, ఎంత ఆగం చేసిరో చూడురి. బొంబాయిలనుల్లా నడుమిట్ల రోడ్డు ఉన్నది, ఎవరు పోకటాలదే. కానీ ఇటు చూడురు, ఇటు నుంచి బండోడు అటు పోయేందుకు చూస్తాడు, అటు నుంచి కారోడు ఇటు మలుపుదామని తండ్లాడుతుండు. అంతల్ని అటుకెళ్ళి ఇనుపరాడ్లతో ఒక రాలెత్తంది. అంతల్ని ఏమైందో చూడాలి మీరు. అయ్యో ఏంటిది, రాడ్లు లోపల దంకపోయినాయి కదా, కారు నడిపేటానికి ఏమన్నా అయిందా? ఏం కానట్టే ఉన్నది, కూర్చున్నాడు కదా. కానీ అద్దాలను వలగొట్టుకుంటా మరి ఎట్లా పోయినాడో చూడు. మరి తప్పే వాళ్ళతోలా కారు ఉందా టాలు ఉందా? నన్ను అడుగుతే ఇద్దరి తప్పే. కారు అటు నుంచి వచ్చుడు తప్పు, ఈ టారోడు గంత పొడుగుని ఇనుప రాడ్ల లోడుతో వస్తున్నప్పుడు జర హుషారుతోని పోవాలి, కానీ పోలే. అసలు ఆ రాడ్ల రోడ్డు పెట్టుడే తప్పు. ఇంకా నయ్యం ఎవరికేం కాలే. ఇప్పుడు ఇంకో ఊరికి పోదాం రారి. పాపం ఈడ బడి పిల్లలు మెల్లగా వర్షం నడుచుకుంటూ పోతురు కదా. కానీ మనం మంచిగా పోయినా అచ్చటోడు కూడా చక్క రావాలి నాయే. కానీ ఒక కారోడు రాలే, ఒక ఇట్లా దంచక పోయిండు.
ఏందిది పాపం పిల్లలు ఎగిరి పడ్డారు, అసలు ఇదేం పోకట, ఇదేం నడుపుడు. నేనే ఒకటికి 10 మాటలు చెప్పిన, అరే నాయన రోడ్డు మీదకి వచ్చినప్పుడు పైలంరా మెల్లగా నడుపురి, ఇంట్లోలను యాదికి తెచ్చుకోర్రి అని. అయినా ఇంటారా? అందరికి ఆపచ్చ ఎక్కువనే ఉండే, జల్దీ పోవాలని తొందరనే నాయ, ఆఖరికత్తే ఏమాయ అన్నం పొరం తెలుగునోళ్ళు ఆగమాయ. నిజంగా నాకు బల్లి అంటేనే మస్తు భయం వేస్తుందల్లా. మా ఇంట్లో అప్పుడప్పుడు బల్లి తిరుగుతుంది గోడ మీదకి వెళ్ళి. ఇక నేను అర్రలకే పోనమ్మో. ఒక్కసారి బల్లి తోక కూడా తెగిందల్లా, అబ్బో నాకైతే జ్వరమే వచ్చింది దాన్ని చూసినాక. అసాంటిది పాము కనబడితే ఇంకెట్లా? ఓ అమ్మనే ఏమన్నా ఉన్నదా? ఇక ఆ పాము రోడ్డు మీద కనబడితే అది వేరే సంగతి అనుకోవచ్చు. మంచినీళ్ళు తాగుదామని ఫ్రిడ్జ్ తెరిస్తే అలా బుసుక్కునో ఇట్లా అంటే ఎట్లా అనిపిస్తుంది వల్ల. అమ్మో నాకైతే తలుచుకుంటుంటేనే గజ్జం అంటున్నది. చూడుర్రి మీరు కూడా, కానీ గజ్జం అనకుర్రి, చూడుర్రి ఏందో ముచ్చట. గజ్జుమన్నరా? భయమైందా? ఇంకా వణుకు పుడుతున్నదా? నాకైతే ఇగో ఇప్పుడు చల్లటి చెమటలు అత్తాన్నాయి. నిజం చెప్తున్నానోళ్ళ, ఎట్లా చూస్తున్నదో చూడు, మిట్కు మిట్కు అనుకుంటా. ఏమే పాము, నువ్వు ఆ ఫ్రిడ్జ్లో ఏం చేస్తా అన్నవే? బయట ఎండలుంటే మాత్రము నీకు కూడా ఫ్రిడ్జ్లో ఉండబుద్ధి అవుతున్నదా? నీకేమైనా దిమాకున్నదా? అంత లావైతే నీళ్ళల్లో తిరుగు, చెట్లలో వండుకో, అంతేగాని నీకు కూడా ఏసీ లెక్క చల్లని కూల్ కూల్ కావాలంటే ఎట్లా? మేము ఏం కావాలి చూసిన రానోళ్ళ. ఇది కథ. ఒకళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ తెరవంగానే అందులో పాము ఇగో ఇట్లా బుస కొట్టుకుంటా కనబడ్డది. నేనే గనక వాళ్ళ జాగలో ఉంటే నాకు గుండెపోటు అచ్చుడు కావచ్చు. వాళ్ళ పరిస్థితి ఏందో నాకు తెలియదు. ఇంతకు అది ఫ్రిడ్జ్లా ఎట్లా పోయిందబ్బా, దానికి ఎందుకు అందులో ఉండాలని అనిపించిందో ఏందో ఏమో పో. ఈ నడమ జీవాలు పాములు ఉండే కాడ ఉంటలే వల్ల ఇండ్లల్లో కత్తాన్నాయి, బూట్లల్లో జొత్తాన్నాయి. ఇక ఇప్పుడు ఎండాకాలం అని డైరెక్ట్ ఫ్రిడ్జ్లనే పూర్సతిగా వండుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ను వాళ్ళు వాడతారా అవతల వాడేస్తారా? అవును ఇంకొడవలేదు. ఇప్పుడు మన ముచ్చట్లల్లా చిన్నపాటి చిటుకు పొట్టుకు వైరల్ వీడియో ముచ్చట్లు తెచ్చిన జబర్దస్త్ ఉంటాయి చూడుర్రి. ఇదే గా వైరల్ ముచ్చట. ఫస్ట్ అయితే చూడుర్రి, అటెన్క మీకే ముచ్చట సమాధి అవుతుంది. అర్థమైందా? కొత్త పెళ్లి పిల్లకు డ్రమ్ము పెట్టిర్రు. ఇక డ్రమ్ము మహిమేందో మీకు ఎరికయ్యే ఉండాలి. ఈ నడుమ డ్రమ్ముల అమ్మకాలు కూడా బాగా పడిపోయినాయట కదా. ఆలు మొగల నడుమ ఈ డ్రమ్ము పెద్దలు ఉల్లే పట్టుకొస్తాను. మరి ఉత్తరప్రదేశ్ లో మొన్నేమేందో మీకు కూడా తెలుసు, పెనిమిటిని చంపి డ్రమ్ముల పార్సల్ కట్టి చేసిర్రు. అందుకే ఇప్పుడు డ్రమ్ అంటేనే గజ్జులేపుతుంది. ఇక ఈ పెళ్లిలా పిల్లగాని దోస్తులు పరాశకానికి డ్రమ్ ఇనాంగా పెట్టిర్రట వీళ్ళకు. ఆ పెళ్లి పిల్లను కిస్స నవ్వుతాంది. ఓ అక్క ఎక్కువ ఆలోచించకే నువ్వు అంటే చూడు డ్రమ్ కూడా ఎట్లా వైరల్ అయిపోతుందో. ఇవన్నటోళ్ళ ఇయాలటి ముచ్చట్లు. మళ్ళా రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి.